ఆ రోజు మీకు will చెప్పా కదా now సార్, be అంటే recorded. ఫ్రీ కాకుండా ఇలా కావాలని అందుకే. లేదు చాలా డెప్త్కి వెళ్తా. ఓకే ఓకే సార్. చూస్తా ఉండు, నువ్వు చూస్తా ఉండు, నీకు అర్థమైంది. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ. రైట్. ఎక్కడ ఉన్నాం? సిస్టమ్ అంటే మనం వేరే సిస్టంలో ఉన్నాం ఒకసారి. ఓకే ఓకే ఓకే, నోట్స్. సంతోష్ నీదేనా? అవును సార్. ఈవెంట్ వరకు చెప్పాను సార్. అంటే ఈవెంట్ స్టార్ట్ చేసినావా? ఈవెంట్స్ క్లిక్, డబుల్ క్లిక్, మా అది కీ అప్ ఉంది కదా సార్, అవి చెప్పారు. ఓకే, లెట్స్ గో. మళ్ళా వెళ్దాం, ఈ క్లిక్ లో మళ్ళీ వెళ్దాం. ఓకే. ఓకే అమ్మా, క్లిక్. ఆల్రెడీ ఉందంట. సరే, క్లిక్ 1 అని పెడతా. ఏమైంది? ఫోల్డర్ మందేనా? ఓకే. ఇప్పుడు ఈ క్లిక్ ఈవెంట్ ని టూ టైప్స్ లో చేయొచ్చబ్బా. ఓకే సార్. ఎట్లా అంటే, ఫస్ట్ అంటే HTML ద్వారా చేయొచ్చు, లేదా జావాస్క్రిప్ట్ ద్వారా చేయొచ్చు. HTML ద్వారా చేయాలంటే ఎలా? క్లిక్ ని HTML ద్వారా చేయాలంటే, సరే ఒక బటన్ తీసుకుందాము. ఈ బటన్ ని నేను క్లిక్ చేద్దాం అనుకుంటా. ఓకే, ఆన్ క్లిక్ అని క్లిక్ మీ అంట. ఓకే, దీనికి నేను ఒక ఆట్రిబ్యూట్ రాస్తా. అంటే HTML ద్వారా చేయాలంటే ఆన్ క్లిక్ అని ఆట్రిబ్యూట్ రాయాలి. ఎస్ సార్. ఆన్ క్లిక్ రాయాలి. మళ్ళీ ఆన్ క్లిక్ రాస్తే ఏంది, దానికి ఒక ఫంక్షన్ కావాలి కదా, హ్యాండ్లర్ కావాలి కదా. ఎస్ సార్. అది స్క్రిప్ట్ నుంచి వస్తుంది. ఓకే, ఐ విల్ టేక్ అ స్క్రిప్ట్. In the script, I will write a function click me anta. Okay, for this click me I want to give the handler. What do you want when you press on the button? What do you want when you press on the button? Okay, just alert. Button clicked. చెప్పాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. బటన్ క్లిక్డ్. ఓకే, ఇది నేను చెప్దాం అనుకుంటున్నా. మరి చెప్పాలనుకున్నప్పుడు దీన్ని పాస్ చేయాలి కదా. ఆన్ క్లిక్ లో పాస్ చేయాలి అది. ఓకే, ఆన్ క్లిక్ లో పాస్ చేసా. సరే, ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడు, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. క్లిక్ మీ రావట్లే. ఎందుకు రావట్లే? ఫంక్షన్ ని ప్రాపర్ గా పాస్ చేయలే నువ్వు. ఎందుకని? పారాంథసిస్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఫంక్షన్ రాసావు. కొంచెం మీ సిస్టమ్ కొంచెం స్లోగా వస్తుంది సార్. స్క్రీన్ కొంచెం స్లోగా వస్తుంది, లేట్గా వస్తుంది సార్. మేబీ నెట్వర్క్ ఇష్యూ కొద్దిగా. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. నెట్వర్క్ బాగానే ఉంది. ఇప్పుడు వస్తుంది సార్. ఇప్పుడు సరే. ఇప్పుడు క్లిక్ మీ ఉంది, ఫంక్షన్ ఉంది కదా, నేను పాస్ చేయాలి. ఇది పాస్ చేయకుండా రాదు. ఎస్ సార్. పాస్ చేసినాం. పాస్ చేసినప్పుడు బటన్ క్లిక్డ్ అంటే ఈవెంట్ ఫైర్ అయింది. సరే, ఇదే ఈవెంట్ ని వితౌట్ HTML, అసలు HTML ఇంటరాక్షన్ లేకుండా, అంటే HTML అట్రిబ్యూట్ ఇంటరాక్షన్ లేకుండా ఎలా చేయాలి అన్నప్పుడు ఏం చేద్దాం? డాక్యుమెంట్ మనం తీసుకొచ్చుకోవాలి కదా, ఎలిమెంట్ తీసుకొచ్చుకోవాలి కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ బటన్. ఈవెన్ సింగిల్ ఎలిమెంట్ ఉన్నా సరే మనం
సింగిల్ Of ఎలిమెంట్ zero. ఉన్నా సరే సింగిల్ ఎలిమెంట్ ఉన్నా సరే మనం యారే ఇవ్వాలి. Of zero dot ఎందుకంటే add event. ఎలిమెంట్స్ Sir. అన్ని క్యారీలో స్టోర్ అవుతాయి. Yes. సిమిలర్ ఎలిమెంట్స్ అన్ని క్యారీలో స్టోర్ అవుతాయి. సిమిలర్ క్లాసెస్ అన్ని ఒక క్యారీలో స్టోర్ అవుతాయి. సో దాని ప్రకారం మనం తీసుకొచ్చుకోవాలి. సో డాట్ Okay. యాడ్ ఈవెంట్ Add event listener. లిజనర్ Click. లిజనర్ పేరు Click. క్లిక్ Comma. CLICK కామా Click me. ఈవెంట్ హ్యాండ్లర్ పేరేంది క్లిక్ మీ. Click me. ఏం లేదు దీన్ని కాపీ చేసి రాసి. అంతే సింపుల్ అయిపోయింది. అంటే వితౌట్ హ్యావింగ్ ద అట్రిబ్యూట్ లేకుండా మనం చేస్తున్నాం ఇప్పుడు. అట్రిబ్యూట్ ఉంటే ఓకే అది వేరే కథ. సార్ మన బటన్స్ Attribute- కూడా జావాస్క్రిప్ట్ లో రాస్తారా మొత్తం బటన్ కూడా? అంటే బటన్ యాక్సెస్ చేయడం. ఓకే సార్. అంటే బటన్ యాక్సెస్ చేయడం, బటన్ కూడా HTML కూడా జావాస్క్రిప్ట్ లో అలా రాస్తారు. లేదు బటన్ ఆల్రెడీ బాడీలో ఉంది. ఓకే సార్. బటన్ ఆల్రెడీ బాడీలో ఉంది. ఓకే అయిపోయింది. సేమ్ వర్క్ అవుతుంది కదా. క్లిక్ మీ. ఎస్ సార్. సేమ్ లైక్ డబుల్ క్లిక్ కదా. ఎస్. డబుల్ క్లిక్ మీ. సరే క్లిక్ సపరేట్ ప్రోగ్రామ్ ఇదంతా కాపీ చేసి న్యూ ప్రోగ్రామ్ తీసుకొని ఎడ పేస్ట్ చేసి డబుల్ క్లిక్ అని సేవ్ చేస్తా. ఓకేనా. దీని పేరేం పెడతావు? డబుల్ క్లిక్ ఏం పెడతావు? డబుల్ క్లిక్ ఇప్పుడు ఈవెంట్ DBL click. చేంజ్ అయిపోద్ది. క్లిక్ బదులు డిబిఎల్ క్లిక్ ఇవ్వాలి. రైట్. అంటే నిన్న మనం మాట్లాడుకున్నాం. సరే మళ్ళీ చెప్తాను. ఎస్. ఎస్. డివిఎల్ క్లిక్. సేవ్ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్. సింగిల్ క్లిక్ పనిచేయదు. రెండు సార్లు క్లిక్ Yes. చేస్తే వర్కౌట్. క్లిక్డ్ వర్క్. ఓకే నెక్స్ట్ ఫోకస్ బ్లర్. ఫోకస్ బ్లర్ ఈ రెండు ఒక దాంట్లో రాసేస్తా. ఐ డోంట్ నో చెప్పానో లేదో నిన్న నాకు గుర్తులేదు. మళ్ళీ చెప్తా. ఉంది ఆల్రెడీ చెప్పేస్తున్నా. సరే ఫోకస్ బ్లర్. ఏంటి ఫోకస్ అంటే ఏంది, బ్లర్ అంటే ఏంది? ఫోకస్ అంటే మౌస్ క్లిక్ చేసినప్పుడు ఇన్సైడ్ ఇన్పుట్, ఫోకస్ అంటే అవుట్ సైడ్ క్లిక్ చేసినప్పుడు బ్లర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ప్లేస్ హోల్డర్, ఏదో ప్లేస్ హోల్డర్ ఇచ్చేసాయి. ఎంటర్ యువర్ నేమ్. ఇన్పుట్స్ ఎప్పుడు కూడా సెల్ఫ్ క్లోజ్ ట్యాగ్స్ గుర్తుంది కదా. స్క్రిప్ట్ నౌ రైట్ స్క్రిప్ట్. ఓకే యాక్సెస్ ఇన్పుట్. హౌ టు యాక్సెస్ ఇన్పుట్? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్. నేమ్ ఆఫ్ ద ట్యాగ్ ఇన్పుట్ ఆఫ్ 0
dot add event listener focus చెప్పు నువ్వే చెప్పాలి మొత్తం. dot add event listener ఉమ్, bracket open focus comma ఉమ్. function name ఈ ఫోకస్ అనేది మేజర్, ఎందుకంటే ఇది major predefined ప్రీడిఫైన్డ్. yes sir. మనం ఏది పడితే అది రాస్తే కుదరదు. Yes sir comma ఈవెంట్ function name లిజనర్ ని ఇష్టం వచ్చి తెచ్చుకోవచ్చు. FCS yes sir. Yes sir. లిజనర్ ని ఇష్టం, లిజనర్ వాట్ Yes ఎవర్ sir. యూ వాంట్ ఫంక్షన్ FCS ఫంక్షన్ FCS. FCS అక్కడ అక్కడ పైన ఇది రాసావో అదే తీసుకో. ఓకే, okay పైన ఇది రాసిన మీ లిజనర్ పేరు అదే తీసుకో ఇక్కడ. okay FCS ఏం చేయాలి ఫోకస్ చేసినప్పుడు? సరే, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చుకోవాలి. ఓకే, background yes background document dot will tag input of 0 dot style dot style color dot background color అసలు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా పెట్టచ్చు. కలర్ కాదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. అదే బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ నాకు కలర్ అర్థమైంది. ఇది బ్యాక్గ్రౌండ్ ఇది కలర్ కేసెస్ ఇది కేసెస్2. CSS లో Yes, sir. లాగా కాదు, జావాస్క్రిప్ట్ వేరు. yes yes జావాస్క్రిప్ట్ లో C క్యాపిటల్ లెటర్ ఉంటుంది. ఓకే, yes yes జావాస్క్రిప్ట్ లో బ్యాక్గ్రౌండ్ ఐఫోన్ కలర్ అని వస్తుంది. అది CSS లో CSS లో బ్యాక్గ్రౌండ్ ఐఫన్ కలర్ వస్తుంది. జావాస్క్రిప్ట్ లో బ్యాక్గ్రౌండ్ జావాస్క్రిప్ట్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అని వస్తుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. బ్లూ ఇద్దాంలే. Yes. ఇది ఫోకస్ Yes. జరిగినప్పుడు బ్లూ కలర్ లో మారాలి. చెక్ Yes. చేద్దామా? yes మారుతుందా? yes sir working ఫోకస్ అవుతుందా? yes మళ్ళీ బ్లర్ అవట్లా. బ్లర్ మనం ఏం రాలేదు కదా. బ్లర్ కి ఏం రాలేదు. రాద్దాం, అది కూడా రాద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి అక్కడ బ్లర్ పెట్టేసి ఇక్కడ నన్ను పెట్టవచ్చు. ఎంటీ ఇచ్చేసేయచ్చు. ఎంటీ వచ్చి నన్ను కూడా పెట్టచ్చు కదా బ్లర్ నల్ కూడా పెట్టచ్చు. BLR. ఓకే, ఈవెంట్ పేరు బ్లర్ BLR. సార్. ఓకే, BLR. ఫర్ ద BLR I want to do empty. Yes. Empty style means browser default will take. Yes. చూడు, ఫోకస్ బ్లర్ రెండు వర్క్ అవుతున్నాయి. Yes sir. Focus and blur both are working. Yes sir. Very good, very good. This is focus and blur. So click event is done, double click event is done, focus blur is done. Next, Yes sir. key up. Yes. ఇది కూడా ఆల్రెడీ ఉందంట. నేను కీ అప్ వరకు చెప్పాను సార్. నేను గుర్తులేదు నాకు. సరే, కీఅప్ ఏం చేద్దాము? ఒక ఎలిమెంట్ తీసుకుందాము, ఒక బాక్స్ తీసుకుందాము, H1 తీసుకుందాము, అంతే కదా. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ప్లేస్ హోల్డర్, enter your name, close it. Then I want to take the H1. ఓకే, H1 తీసుకుందాం. ఇప్పుడు వాట్ ఎవర్ ద డేటా ఐ వాంట్ ఎంటర్, నేను ఏదైతే ఎంటర్ చేస్తానో అది H1 లోకి రావాలబ్బా, అంతే, ఏం లేదు. దానికి ఒక స్క్రిప్ట్ రాసుకో. డాక్యుమెంట్ డాట్ get elements by tag name of H1 సార్. ఇక్కడ ఫస్ట్ H1 కదా మనం తీసుకోవాల్సింది, H1 కదా. H1 H1 లోకి డేటా యాడ్ H1 of చేయాలి. 0 డేటా ఎందులోకి యాడ్ చేయాలి? ఈక్వల్ టు సంతోష్,
ఎస్ సార్. డేటా ఎందులో కట్ చేయాలి? H1 లోకి కట్ చేయాలి. H1 లోకి యాడ్ చేయాలి సార్. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇన్పుట్ నుంచి ఇన్పుట్ తీసుకురావాలి. నుంచి తీసుకురావాలి సార్. ఎస్ సార్. H1 కి ఎట్లా యాడ్ అయింది డేటా? ఇన్నర్ ఈక్వల్ HTML టు తో యాడ్ అయింది. సారీ సార్, డాట్ HTML ఈక్వల్ టు ఈక్వల్ టు ఇప్పుడు డేటా ఎక్కడి డాక్యుమెంట్ నుంచి డాట్ తీసుకురావాలి? చెప్పు సేమ్ నువ్వే చెప్తావు. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ 0 డాట్ ఒక నిమిషం. ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ 0 ఓకే. డాట్ వాల్యూ. అని అంతే. అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు వాల్యూ తీసుకురావాలి. పెట్టేది ఆడ ఇన్నర్ HTML పెట్టాలి. అక్కడ ఏ టైప్ చేస్తే అది దీంట్లోకి వచ్చేస్తుంది. అక్కడ ఏం టైప్ చేస్తే అది ఇక్కడికి వస్తుంది అంతే. దాని వాల్యూ అనేది దీనికి సెట్ చేస్తాను అంతే కదా. దాని వాల్యూ దీన్ని ఇన్నర్ HTML సెట్ చేస్తాం. ఇప్పుడు ఇన్పుట్ లో నుంచి రిసీవ్ చేసుకునేది వాల్యూ అబ్బా. H1 లోకి సెట్ చేసేది ఇన్నర్ HTML. అంతే, అంతకనే ఏముంది ఇక్కడ కథ. ఇప్పుడు ఎప్పుడు చేయాలి ఇదంతా? ఎప్పుడు చేయాలి ఇదంతా? కీఅప్ లో చేయాలి. ఈవెంట్ మరి ఈవెంట్ రాయాలి కదా. మరి ఈవెంట్ రాయకుండా మనం అదే చేస్తున్నాం. ఫంక్షన్ ఒక ఫంక్షన్ తీసుకుని కీఅప్ ఈవెంట్ అని తీసుకుని ఒకవేళ ఇది కీఅప్ లేకపోతే ఏదైనా బటన్ ప్రెస్ చేసినప్పుడు బటన్ కూడా పెట్టుకోవచ్చు సార్. అది క్లిక్ చేసినప్పుడు కింద వచ్చేలాగా. ఎందుకు అదంతా ఎందుకు? కీఅప్ లోనే మామూలుగా ఏదైనా చేసుకోవచ్చు, వాట్ ఎవర్ యూ వాంట్. బట్ ఇదంతా జరగాల్సింది ఎక్కడ? కీఅప్ లో జరగాలి. అది కీఅప్ ఎక్కడ జరగాలి? ఇది ఇన్పుట్ లో జరగాలి. సరే. డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్ కీఅప్ క్యాపిటల్ యూ ఉండదు సార్. స్మాల్ లెటర్స్ కామా ఈ ఫంక్షన్ నేమ్ కీఅప్ ఫంక్షన్. ఇప్పుడు నువ్వు ఏదైతే ఫంక్షన్ రాసావో, ఫంక్షన్ నేమ్ రాసావో, ఈ ఫంక్షన్ నేమ్ తీసుకెళ్ళి ఆడబడాయి. ఇది కదా ఫంక్షన్ నేమ్. ఆడబడాయి, అయిపోయాయి. ఎన్ ఎక్స్ట్రా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా డాక్యుమెంట్ ఇన్నర్ HTML అని ముందు వచ్చింది కదా సార్. యాక్చువల్ లైన్ నెంబర్ 13 లో ఇన్నర్ HTML వస్తుందా? ఓకే, క్లియర్ ఇప్పుడు. ఇది ఫ్లవర్ బ్రాకెట్ 16 లో ఓపెన్ ఉంది, లోపల పెట్టాలి కదా సార్. ఇదే కదా. ఇంకా అయిపోయింది. ఇంకేముంది? ఇంకేం లేదు. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చెప్పు సంతోష్, వస్తుందా? సార్. నువ్వు ఏది ఎంటర్ చేస్తావో పాస్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అది కీ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ వాల్యూ పాస్ అయిపోతుంది. కీ రిలీజ్ చేసినప్పుడు వాల్యూ పాస్ అయిపోద్ది. ఇది కీఅప్ ఈవెంట్. సరే, తర్వాత ఈ రిమైనింగ్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోబా. సేమ్ ఈవెంట్ అన్ని పాస్ ఈవెంట్ అన్ని సేమ్ ఉంటాయి, ప్రాక్టీస్ చేసుకో. తర్వాత అట్రిబ్యూట్ మ్యానిపులేషన్ చూద్దాం. ఓకే. అట్రిబ్యూట్స్ లో ఏంటంటే 3 ఉంటాయి బా. సెట్ అట్రిబ్యూట్ ఉంటుంది, రిమూవ్ అట్రిబ్యూట్ ఉంటుంది, గెట్ అట్రిబ్యూట్ ఉంటుంది. 3 ఉన్నాయి.
ఎలా సెట్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా గెట్ చేయాలి, 3 ఉంటాయి. ఓకే ఫైన్. ఫస్ట్ సెట్ అట్రిబ్యూట్ చేద్దాం. సెట్ అట్రిబ్యూట్ సెట్ అట్రిబ్యూట్ డాట్ HTML. ఓకే. సరే, నా దగ్గర ఒక H1 ఉందప్ప. వెల్కమ్ టు మోహన్స్. వెల్కమ్ టు మోహన్స్. ఇది నా దగ్గర ఉన్న HTML. దీనికి నేను ఒక అట్రిబ్యూట్ సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఎట్లా? డైనమిక్ గా. దెర్ ఇస్ అ బటన్. ఒక బటన్ ఉంది. అది క్లిక్ చేయగలనే అట్రిబ్యూట్ సెట్ అవ్వాలి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు ఈవెంట్ ఎక్కడ రాయాలి? బటన్కి రాయాలి. ఈవెంట్ రాయాల్సింది బటన్కి, అంతే కదా? ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, స్క్రిప్ట్ ఈవెంట్ రాద్దామా బటన్కి? బటన్కి ఏం చేయాలి? క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఒక అట్రిబ్యూట్ సెట్ అవ్వాలి. సరే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. Get elements by tag name of button of 0 0 add event listener name click comma function name. నీ ఇష్టం, వచ్చిన పేరు పెట్టుకో. ఏదో ఒకటి ఫంక్షన్ 1 అంట. సరే, దీనికి ఒక అవుట్పుట్ రాయాలి కదా? రాయాలి. ఫంక్షన్ మన రిక్వైర్మెంట్ ఏంది? అట్రిబ్యూట్ సెట్ చేయాలి H1 కి. మన దగ్గర అట్రిబ్యూట్ లేదుగా. ఒక అట్రిబ్యూట్ క్రియేట్ చేసుకుందామా? ఓకే. స్టైల్ మోహన్స్. ఒక అట్రిబ్యూట్ రెడీ చేసుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్, కలర్ వైట్. ఇది అట్రిబ్యూట్ అప్ప. సార్ అట్రిబ్యూట్స్ అంటే ఇవి కూడా వస్తాయి కదా? ఇది ఏమైనా వస్తాయి. ఐడి వస్తుంది, టైటిల్ వస్తుంది, అన్ని అట్రిబ్యూట్స్. ఇప్పుడు ఇది ఒక అట్రిబ్యూట్, క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్. దీన్ని మనం సెట్ చేయాలి. ఎప్పుడు సెట్ చేయాలి? క్లిక్ చేసినప్పుడు సెట్ చేయాలి. ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ లోకి రావాలి, కలర్ వైట్ లోకి రావాలి. ఎప్పుడు? క్లిక్ చేసినప్పుడే. క్లిక్ చేయకముందు నార్మల్గా ఉంటుంది. ఓకే, సెట్ అట్రిబ్యూట్. ఓకే ఫైన్. ఈ ఫంక్షన్ ఏం చేయాలనుకుంటున్నాము? సేమ్ H1 కి H1 of 0 వరకు సేమ్ సార్. H1 of 0 వరకు సేమ్. H1 యాక్సెస్ చేయి మరి. అదే సార్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ ఆఫ్ H1 of 0. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేమ్ H1 సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ ఇవ్వాలి. 0 ఇప్పుడు చెప్పు. డాట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇది ఐడియా లేదు సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అట్రిబ్యూట్ సెట్ డాట్ చేద్దాం. ఇన్నర్ HTML. లేదు, అట్రిబ్యూట్ వేరు.
attribute name Okay. dot set Set attribute. attribute. Okay, very good. What is the name of the attribute? Class. Mohan. No, class, Mohan. class. Class. Oh, sorry. Okay. Class. Class and Mohansh. Mohan spelling wrong, sir. Same. Mm-hmm. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు సెట్ క్లాస్ అయితే అయిపోయింది. క్లాస్, ఐడి అయితే ఐడి, ఏదైతే నీ సెట్ ఇష్టం. చేసుకోవచ్చు. ఏ attribute ని సెట్ చేసినా నీ ఇష్టం బా. ఒక attribute ని ఓకే సెట్ సార్. చేస్తున్నావు. ఎస్ సార్. ఒక attribute ని సెట్ చేస్తున్నావు. అది క్లాస్ ఐడియా, ఎస్ టైటిలా, నీ ఇష్టం. ఓకే. ఇది సార్. ఎప్పుడు అర్థమైంది. బటన్ క్లిక్ చేసినప్పుడు. బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్. ఆన్ క్లిక్. ఎస్. ఓకే. ప్రస్తుతానికి వెల్కమ్ టు మోహన్షే ఉంది. ఎస్. ఏం కలర్ గిలర్ ఏం చేంజ్ లేదు. ఎస్. సెట్ అట్రిబ్యూట్ ఏమైంది? ఇప్పుడు చేంజ్ అయింది సార్. బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్ రెండు అప్లై అయినాయి. రెండు మారిపోయినాయి. ఎస్. ఎస్ సార్. ఓకే. ఇంకా నీకు చూపిస్తా. ఇన్స్పెక్టర్లోకి వెళ్ళు. ఇక్కడ H1 ఉందా? ఎస్ సార్. ఇక్కడ H1 ఇన్స్పెక్టర్లో. ఎస్. అవునవును సార్. దానికి ఏమైనా క్లాస్ ఉందా? ఏం లేదు సార్. సెట్ అట్రిబ్యూట్ క్లాస్ క్లిక్ చేసిన. క్లిక్ చేసిన క్లాస్ యాడ్ తర్వాత అయింది సార్. ఏమైంది? క్లాస్ అట్రిబ్యూట్ యాడ్ అయింది సార్. క్లాస్ యాడ్ అయిందా లేదా? యాడ్ అయింది సార్. దట్ ఈస్ వాట్ సెట్ అట్రిబ్యూట్. ఎస్ సార్. ఎస్. అండర్స్టూడ్. దట్ ఈస్ వాట్ సెట్ అట్రిబ్యూట్ అబ్బా. ఎస్. ఎస్. ఇదే విధంగా గెట్ అట్రిబ్యూట్. గెట్ అట్రిబ్యూట్ డాట్ HTML. ఓకే. ఇప్పుడు సెట్ కదా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్న సెట్. ఇప్పుడు గెట్. సరే, మోహన్స్ యాడ్ చేసేస్తాం డిఫాల్ట్. క్లాస్ మోహన్స్ జనరల్ గా ప్రోగ్రామ్ లో ఇచ్చేస్తా. ఉంది ఆల్రెడీ మోహన్స్ ఉంది. ఎస్ సార్. ఆల్రెడీ మోహన్స్ ఉంది. నాకేం చేయాలి? గెట్ చేయాలి. దాంట్లో ఏముంది? ఏం చేయాలి? బయటికి లాగాలి. ఓకే. యాడ్ ఈవెంట్ లిజనర్ క్లిక్ ఫంక్షన్ 1 డాట్ గెట్ అట్రిబ్యూట్. ఏ అట్రిబ్యూట్ ని గెట్ చేద్దాం అనుకుంటున్నావు? క్లాస్. దట్ ఈస్ ద మెథడ్ గా గెట్ అట్రిబ్యూట్. గెట్ అట్రిబ్యూట్ లో నేను ఇవ్వాల్సింది ఏంది? ఏం చెప్పాలి? క్లాస్ చెప్పాలి. క్లాస్ ని బయట తీద్దాం అనుకుంటున్నా. అసలు ఏంది దాని క్లాస్ ఏంది? దాని కథ ఏంది? అర్థమైందా? దానికి ఏదో అట్రిబ్యూట్ ఉందంట. దాన్ని నేను తీసుకోవాలి, చూడాలనుకుంటున్నా. దాన్ని గెట్ చేయాలనుకుంటున్నా. మొత్తాన్ని అలర్ట్లో పెట్టుకున్నా. ఎస్ సార్. అలర్ట్. ఎగ్జిక్యూట్ చేయి. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయి. ఆల్రెడీ ఉంది క్లాస్. ఆల్రెడీ యాడ్ చేసిన ఎస్ సార్. సార్. గెట్ అట్రిబ్యూట్. ఏది? దాని పేరేంది? మోహన్ అని క్లాస్ నేమ్ ఉంది కదా, అది ఇచ్చింది. అదే వచ్చింది. ఏది ఇచ్చినామో అదే వచ్చింది. అడిగింది నేను క్లాస్ గురించి కదా. జస్ట్ అదే క్లాస్ అట్రిబ్యూట్ నేమ్ ఉంటది కదా, అది వచ్చింది సార్. దాన్ని మనం యాక్సెస్ చేసాం. తీసుకో అని చెప్పా, తీసుకుంది. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ అన్నా ఇచ్చింది. సరే, రిమూవ్ అట్రిబ్యూట్. సరే, ఒక అట్రిబ్యూట్ ఆల్రెడీ యాడ్ అయి ఉందబ్బా. ఆల్రెడీ క్లాస్ యాడ్ అయి ఉంది. దాన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా చేద్దాం? సేమ్ రిమూవ్, మొత్తం సేమ్ ఉంటుంది. రిమూవ్ అట్రిబ్యూట్ దగ్గర ఏం లేదు. అంతే, సేమ్. జావా స్క్రిప్ట్ చాలా సింపుల్ సంతోష్. ఓకే. జావా స్క్రిప్ట్ చాలా సింపుల్ అర్థం చేసుకుంటా. ఓకే. ఓకే. రిమూవ్.
గెట్ దగ్గర ఏం చేస్తా, రిమూవ్ చెప్తా. ఏం చెప్తా, అదే రిమూవ్. బటన్, అదే బటన్, ఎస్ బటనే మార్ట్లా రిమూవ్. ఎస్ సార్. రిమూవ్ అట్రిబ్యూట్ సేమ్ ఉంటుంది, జస్ట్ గెట్ దగ్గర గెట్ అట్రిబ్యూట్ ఏం రిమూవ్ లేదు, అట్రిబ్యూట్ రిమూవ్ అట్రిబ్యూట్ అంతే, ఏం లేదు, చిన్న చిన్న చేంజెస్ అంతే. క్లాస్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రిమూవ్ మల్టిపుల్ చేద్దాం ఉంటే మళ్ళీ ఒకవేళ నువ్వు మల్టిపుల్ ఉంటే దేన్ని రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నావు? క్లాస్ క్లాస్. రిమూవ్ చేద్దాం. ఒక క్లాస్ ఒకవేళ మొత్తం ఒక క్లాస్ పెట్టకపోతే అన్ని రిమూవ్ అవుతాయి సార్. క్లాస్ అనేది క్లాస్లో ఎన్ని ఉంటే అన్ని పోతాయి అబ్బా. అంటే ఇప్పుడు ఒక ట్యాగ్ కి మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా. అవన్నీ పోవు. ఓకే. ఒక 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 ఎలిమెంట్ కి, సరే నువ్వు అనేది మల్టిపుల్ క్లాసెస్ ఉంటాయి కదా అంటున్నావు. మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అంటే క్లాస్ అని కావచ్చు, ఇంకో వేరేది ఏమన్నా లేదు లేదు, ఇలా నువ్వు ఉంటాయి. క్లాస్ చెప్తే క్లాసే పోద్ది. అంటే ఏం పెట్టకుండా జస్ట్ ఎంటీగా వదిలేస్తే రిమూవ్ అట్రిబ్యూట్ అంటే అన్ని వెళ్తాయా, లేకపోతే ఖచ్చితంగా ఏం బావు, స్పెసిఫై చేయాలి మనం? ఏం బావు, నువ్వు చెప్పిందే పోద్ది. ఇప్పుడు ఏముంది ఈ ఎలిమెంట్ కి, ఏమున్నాయి చెప్పు? ఓన్లీ క్లాస్ ఉందా? అంటే నేను చెప్పేది ఏంటి సార్, ఇప్పుడు క్లాస్ ఉంది సార్, ఇంకో సరే, అట్రిబ్యూట్ కూడా యాడ్ చేస్తాం మనం. ఐడి పెడతా, ఐడి పెడతా, ఎస్ సార్. ఐడి పెడతా, ఐడి కూడా మోహన్సే. అయితే ఇప్పుడు ఇక్కడ రిమూవ్ అట్రిబ్యూట్ లో ఓన్లీ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ చేసేస్తే క్లాస్ ఏం లోపల పెట్టకుండా అన్నీ వెళ్ళిపోతాయి అని అడుగుతాను సార్ నేను. అట్లా పెట్టకూడదు. అదే అడుగుతాను సార్, చేయొచ్చు చేయలేదు. యూ హ్యావ్ టు ఎస్ స్పెసిఫై. నువ్వు ఎస్ చెప్పాలి, సార్. నువ్వు దేని ఎస్ తీసేద్దాం సార్. అనుకుంటున్నావు అది చెప్పాలి. ఎస్ సార్. ఏది తీసేద్దాం అనుకుంటున్నాను, క్లాస్ తీసేద్దాం క్లాస్ అనుకుంటున్నాను, క్లాస్. ఎస్ క్లాస్ చెప్పు. ఎస్ అయిపోయా, అయిపోయా. ఆల్రెడీ ఉంది క్లాస్, అప్లై ఉంది, ఎస్ సార్. రిమూవ్ కొడితే రిమూవ్ అలర్ట్ ఉంది సార్, అయిపోయింది. ముందు ముందు అలర్ట్ ఉంది సార్, తీసేయండి ఒక ఒకసారి. నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. ఏడుంది అలర్ట్? అలర్ట్లేదు. 18 లైన్ లో ఉంది సార్. ఓకేనా? ఎస్ సార్. సరే, ఎగ్జిక్యూట్. సరే, ఆల్రెడీ ఒక క్లాస్ యాడ్ అయి ఉందబ్బా. ఎస్ సార్. బ్యాక్గ్రౌండ్ కలరు అన్ని పనిచేస్తున్నాయి. ఎస్ నేను ఏమనుకుంటున్నాను, నాకు ఇష్టం లేదు అది, నేను తీసేద్దాం అనుకుంటున్నా. రిమూవ్ ఎస్ అట్రిబ్యూట్ కొట్టు. పోయిందా? వెళ్ళిపోయింది సార్, ఆ క్లాస్ వెళ్ళిపోయింది సార్. సరే, మళ్ళీ రిఫ్రెష్ చేసి ఇక్కడ చూడు, ఇన్స్పెక్టర్లో చూడు. ఎస్ సార్. బై డిఫాల్ట్ క్లాస్ ఆల్రెడీ ఆల్రెడీ అట్రిబ్యూట్ ఉంది. మోహన్ షాడ్ అయి ఉంది. ఆల్రెడీ ఎస్ సార్. క్లాస్ మోహన్ షాడ్ అయి ఉంది. ఎస్ క్లాస్ మోహన్ షాడ్ అయి ఉంది. ఎస్ సార్. డైనమిక్ గా నేను ఏం చేస్తాను, రిమూవ్ అట్రిబ్యూట్ కొడతా. రిమూవ్ చేసి అప్పుడు ఏమైంది? క్లాస్ ఐడి క్లాస్ ఉంది కానీ వెళ్ళిపోయింది, క్లాస్ ఐడి వెళ్ళిపోయింది. ఉంది. ఎస్ ఐడి సార్. ఉంది, మనం నేను ఇంకా ఓన్లీ దాన్ని ఏం వాడట్లా. ఐడిని మనం వాడట్లా, యూజ్ చేయట్లా ఎస్ ఇంకా. సార్. అర్థమైంది అర్థమైంది. క్లాస్ అయితే వెళ్ళిపోయింది. నేను ఏం ఎస్ చెప్పా, క్లాస్ తీసేయమని చెప్పా, అది వెళ్ళిపోయింది. అవును. ఎస్ సార్. దట్స్ ఆల్. ఎస్. సో సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్ అండ్ రిమూవ్ అట్రిబ్యూట్, రిమూవ్ రిమూవ్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్. ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఈ ఎస్. జావాస్క్రిప్ట్ లో. ఎస్. చాలా ఇంపార్టెంట్ ఈ జావాస్క్రిప్ట్ లో, గుర్తుపెట్టు. ఓకే. ఎస్. ఒక నిమిషం. అంటే నిన్న వేరే ల్యాప్టాప్ లో చెప్పా కదా క్లాస్. ఓకే. నీకు అన్ని పంపించా కదా, వీడియోస్ అన్ని నిన్నది పంపించలే అనుకుంటా సార్. మొన్న పంపించిన చూడు. నిన్నది కూడా సెండ్ చేశారు సార్. నేను కూడా పంపించా చూడు. ఓకే సార్, చూసారు. ఒకసారి చూసుకో, నీకు అర్థమైంది కదా. ఓకే సార్. ఒక్క నిమిషం బా.
కొంచెం రికార్డ్ ఆఫ్ చేస్తాను.